టుడే విక్రమబేతాళుని కథల్లోని మరొక కథ. ఉత్తముడు ఎవరు? శ్రమ ఎరుగని విక్రమార్కుడు చెట్టుపై నుండి తిరిగి బేతాళుని భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు. అప్పటికది 21వ పర్యాయం. రాజా, ఎందుకు నీకింత శ్రమ? నీ పట్టుదల చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా ఉంది. నీ వంటి వాడు నాకింతవరకు తారసపడలేదు. అందుకే చక్కని కథ చెప్తాను విను. పూర్వం ఒక పట్టణంలో 3 యువకులు ఉండేవారు. ఆ 3 స్వయాన అన్నదమ్ములు. పెద్దవాడు శయనసుఖి, రెండవవాడు నారీసుఖి, మూడవవాడు భోజనసుఖి. వీరి 3 గురించి విన్న రాజు వారు లేనిపోని గొప్పలు చెబుతున్నారని అనుమానించి వారిని పరీక్షించదలిచాడు. ముందుగా పెద్దవాడికి రుచికరమైన పదార్థాలు వడ్డించాడు. వాడు ముద్దైనా ముట్టకుండానే చీచి, ఈ ఆహారం కుళ్ళు వాసన కొడుతుంది అంటూ చేదరించుకున్నాడు. రాజు విచారించగా వాడికి వడ్డించిన ధాన్యం పెరిగిన పొలంనకు చేరువుగా ఒక ప్రదేశంలో జంతువుల మృత కళేబరాలు ఎప్పుడో పారవేసి ఉన్నవని తెలిసినవాడు భోజనసుఖి అని నిర్ణయించాడు. రెండవ వానికి అతని సుందరమైన శయన మందిరమును ఏర్పాటు చేసి సుగంధ పుష్పములతో అలంకరించి తన అంతఃపురంలో దాసి అయిన కన్యను అందముగా అలంకరించి పంపాడు. మేని ముసుగులో ఉన్న ఆ దాసి 3 రోజుల పాటు పగలంతా పన్నీరులో నానింది. అందుచేత ఆమె దేహము నుండి పన్నీటి పరిమళం కుమాలిస్తున్నది. కానీ ఆమె గదిలోకి అడుగు పెట్టగానే రెండోవాడు చీచి, చేపల కంపు అంటూ ముక్కు మూసుకొని ఆ గదిలో నుండి బయటకు వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి ఆ దాసి గురించి విచారించగా ఆమె ఒక బెస్తవాని పుత్రిక అని, అంతఃపురంలో ప్రవేశించకముందు నిత్యము చేపలను శుభ్రం చేసేదని తెలిసి అతడు రెండవ వానిని నారీసుకుడు అని అంగీకరించాడు. ఆఖరుగా 3వ వానికి శుతిమెత్తని పరుపులను ఒకదానిపై ఒకటి 7 పేర్చి శయ్యను ఏర్పాటు చేసి నిద్రించమన్నాడు. వాడు పరుపుపై పడుకొని కొద్ది నిమిషాల తర్వాత అబ్బా అంటూ వీపును పాముకుంటూ కిందకు దిగాడు. రాజు వెంటనే ప్రతి పరుపును పరీక్షించగా క్రింద ఉన్న 7వ పరుపుపై చచ్చిపడి ఉన్న ఒక నల్లి కనిపించింది. అతడు 3వ వానిని కూడా శయనసుఖినిగా అంగీకరించాడు. ఈ 3 ఘనంగా సన్మానించి వారికి కావలసినంత ధనం ఇచ్చి పంపించాడు ఆ రాజు. ఆ ధనంతో వారు 3 సుఖంగా జీవించారు. విక్రమార్క, ఆ రాజు ఆ 3లో ఎవరు ఉత్తముడైన వాడో నిర్ణయించలేక 3 ఉత్తములుగా నిర్ణయించి సత్కరించాడు. కానీ నిజంగా ఆ 3లో ఉత్తముడు ఎవరు? బేతాళ, ఆ 3లో ఉత్తముడు శయనసుఖే. మిగిలిన 2 అన్నమును ఒకడు, నారిని ఒకడు దగ్గర నుంచి ప్రత్యక్షముగా చూస్తూ కనుగొన్నాడు. కానీ శయనసుఖి మాత్రం ఆ పరుపుల కింద ఉన్న నల్లిని చూడకుండా బాధను పొందాడు. కనుక అతడే ఉత్తముడు. విక్రమార్కునికి మౌనభంగం కలగడంతో బేతాళుడు అదృశ్యమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరొక విక్రమబేతాళుని కథల్లో మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.